దేవుడు మనిషి కన్నా చాలా తెలివైనవాడు. అవునా? అవును. మనిషికి రూపాయి ఒక వ్యక్తిని నమ్మివ్వాలంటే చాలా ఆలోచిస్తాడు. తిరిగిస్తాడా? ఇవ్వడా? తీసుకొని పారిపోతాడా? లేదంటే నమ్మకంగా కొన్ని రోజుల తర్వాత అయినా ఇస్తాడా అని ఆలోచిస్తారు. అవునా? అవన్నీ ఆలోచించి నీ జేబులో ఉన్న 10 రూపాయలు ఎదుటి వ్యక్తికి ఖర్చు పెడతావు, లేదా ఎదుటి వ్యక్తికి అప్పిస్తావు. అదే అతను నమ్మకంగా ఉండడు, అవసరం ఉంది కాబట్టే నా దగ్గరకు వచ్చి నటిస్తున్నాడు, అన్న అంటున్నాడు, అక్క అంటున్నాడు, లేదంటే వరుసలు కలిపేస్తున్నాడు అని అనుకుంటే రూపాయైనా మీరు బయట పెడతారా? 1000 రూపాయలు ఉన్నా కానీ 10 రూపాయలు కూడా ఇవ్వరు. ఎందుకంటే మనం ఎవరం? తెలివైన వాళ్ళం. వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారని ముందుగానే మనకి అర్థమైపోయింది కాబట్టి చాలా తెలివిగా ఉంటాం. అవునా అండి? ఇది నిజమేనా? ఇది నిజమే అండి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచిద్దామండి. దేవుడు మీ కుటుంబాలనుకున్న వాళ్ళు, ఆశీర్వదించాలనుకున్న వాళ్ళు చేయొద్దండి ఒకసారి. అందరిని ఆశీర్వదించాలా? అందరూ మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటినీ దేవుడు తీసేయాలా? అన్ని బాధలు తీసేయాలా? నిజమే, తీసేయాలి. అందరికీ తీసేయాలి. మాకు కూడాను, మీకు కూడాను, అందరికీ తీసేయాలి. అవునా? అవును. అయితే దేవుడు టెస్ట్ చేయడంటారా మనల్ని? 10 రూపాయలు ఇవ్వటానికి వెనకాల ముందు ఆలోచించిస్తున్నావే నువ్వు. అలాంటిది నీకు మనుషులు తీలేని సమస్యను నీకు దేవుడు తీసేయాలన్నా, మనుషులకు అసాధ్యమైనది నీ జీవితంలో సాధ్యం చేయాలన్నా దేవుడు ఏమాత్రం ఆలోచించకుండానే నువ్వు అడిగి తీర్చేస్తాడా? అంటే దేవుడు మనకన్నా తెలివి తక్కువైన వాడా? కాదండి. చాలా తెలివైనవాడు దేవుడు. ఈరోజు ఇప్పటి వరకు ఉన్న సమాజం దేవుడికున్నటువంటి ఒక పక్క రూపాన్నే చూసింది, ఎదురున్న రూపాన్ని సరిగా చూడలేదు. అందుకే చెప్తుంది, దేవుడు మేము ఎన్ని చేసినా క్షమించేస్తాడు, ప్రార్థన చేయగానే మమ్మల్ని వదిలేస్తాడు, అడగగానే ఇచ్చేస్తాడు. ప్రేమమయుడు, దయగలిగిన వాడు, జాలి కలిగిన తండ్రి. ప్రార్థనలో అన్నీ గుర్తొచ్చేస్తాయండి. కానీ అదే దేవుడు ఎదుటి వ్యక్తితో గొడవాడుతున్నప్పుడు మాత్రం గుర్తురాడు. గుర్తొస్తాడా? గుర్తురాడు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న గుర్తొస్తారు, దేవుడు మాత్రం గుర్తురాడండి. కాబట్టి మనం ఆలోచిద్దాం. మనిషి కన్నా దేవుడు చాలా తెలివైనవాడు. మనిషి ఒక రూపాన్నే చూశాడు, మరొక రూపాన్ని ఈరోజు మీకు చూపించాలని నేను చాలా ఆశపడుతున్నానండి. మనందరం విందాం. ఆ రూపాన్ని చూసైనా దేవుడి కోసం నమ్మకంగా బ్రతుకుదాం. ఆయన ఇచ్చేటటువంటి మేలులకు మనందరం అర్హులుగా మారదాం. ఓకేనా? సంతోషమేనా? దయతో గమనించండి, నేను మీకన్నా చాలా చిన్నవాడిని. నిజమైతేనే నమ్మండి, అబద్ధమైతే నమ్మొద్దు, తప్పు అయితే క్షమించండి. చూద్దాం ఒకసారి మలాకి గ్రంథం. విలాప వాక్యాలు చూడండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 38వ వచనం. క్షమించండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 38వ వచనం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 38వ వచనం. చూడండి ఏమంటున్నాడు? మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళును కదా అన్నాడండి. దేవుడి దగ్గర నుంచి నువ్వు అనుకున్నట్లుగా, నేను అనుకుంటున్నట్లుగా ఒక మేలు మాత్రమే రావట్లేదట. మేలు కంటే ముందు ఇంకొకటి చెప్పాడు. ఏంటి? మహోన్నతుడగు దేవుడి నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళును అన్నాడండి. కీడు వస్తుందట, మేలు కూడా వస్తుందట. అయితే ఈరోజు సమాజానికి మేలు మాత్రమే తెలుసంట, కీడు వచ్చిందంటే దేవుడికి దానికి సంబంధం లేదు అంటారంట. ఒకవేళ గబాలన అప్పుడే నమ్మిన వాళ్ళకి కీడు వచ్చిందనుకోండి, దేవుడే ఉంటే నాకు వస్తుందా అని వెళ్ళిపోతారనమాట. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు ప్రేమ స్వరూపు అనుకుంటున్నారు, జాలి కలిగిన వారు అనుకుంటున్నాడు, దయగలిగిన వారు అనుకుంటున్నారు. నిజమే. కానీ ఆయనకి ఏముంది? కోపం కూడా ఉంది. ఆయన నోట నుంచి కీడు కూడా వస్తుందని చెప్తున్నాడు. మహోన్నతుడకు దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళును కదా అంటున్నాడండి. మరొక విషయం చూస్తారా? హెబ్రీ పత్రిక చూడండి ఏమంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో,
ఏమని మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. మీరు త్వరగా చదవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:29 అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము అన్నాడండి. ఇక్కడ దాకా బాగానే చెప్పాడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానయ్యా అని అంటే, ఏలయనగా మన దేవుడు ఎలా ఉన్నాడట? దహించు అగ్ని అయి ఉన్నాడట. ప్రేమ మాత్రమే కాదు, ఆయనకి ఏముంది? కోపం కూడా ఉంది. ఈరోజు సమాజానికి కనబడుతున్న ఒక్క రూపమే. దేవుడు ఎన్ని చేసినా క్షమిస్తాడు. సిలువలో 2 చేతులు అలా పెట్టేసి, కాళ్ళు కింద పెట్టేసి, కాళ్ళకు మేకులు కొట్టించుకున్నాడు, తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. ఎంత దీనమైన పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఎన్ని చేసినా కానీ క్షమించేస్తాడు అన్న లెక్కలోనే ఉన్నారండి ఈరోజు సమాజం. కానీ తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలతో చెప్తారు, నమ్మకంగా ఉంటే నా ప్రాణాన్ని ఇస్తాను, ఒకవేళ అది దాటింది అని అంటే నిన్ను వదులుకోవటానికి కూడా నేను సిద్ధపడతాను అంటారా? అంటారా తల్లిదండ్రులు? అంటారు. కాబట్టే నువ్వు వెళ్ళంటోడు అవుతావని తెలిస్తే చిన్నప్పుడు ఏమేసేదట? ఆ మాట వచ్చేస్తుందండి. కాబట్టి తల్లిదండ్రుల్లో కూడా ప్రేమ ఉంది, అలాగే కోపం కూడా ఉంది. అలాగే దేవుడిలో ప్రేమ ఎంతైతే ఉందో అదే విధంగా కోపం కూడా ఉందండి. అందుకే ఆయన ఏమంటున్నాడు? ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దహించు అగ్ని, కోపం కూడా ఉంది ఆయనకి. ఆ 2 ముఖాలు చూస్తేనే ఆ నాణ్య చెల్లుతుంది. ఇప్పుడు రూపాయి ఉంది, ఒక పక్క బొమ్మ మాత్రమే కనపడుతుంది, బొరుసు కనపడతలేదు, చెరిగిపోయింది. అది తీసుకెళ్ళిస్తే తీసుకుంటారా? షాప్లో తీసుకోరు. 10 రూపాయల నోటు ఒక పక్కనే ఉంది, రెండో పక్క నోటు వెనకాలేమీ లేదు, తీసుకుంటారా? తీసుకోరు. అలాగే దేవుడికి కూడా ఈరోజు సమాజం ఒక రూపాన్నే చూసింది, ఒకవైపునే చూసింది. ఒకవైపు చూస్తే ఎలా అర్థం అవుతాడండి? ఇప్పుడు నేనున్నానండి, నా గురించి మీకు అర్థం కావాలనుకోండి, అక్కడి నుంచి చూస్తే ఒకలాగా అర్థం అవుతాను, అవునా? కొన్ని రోజులు నాతో పక్క నుండి ట్రావెల్ చేశారనుకోండి, నా దగ్గరకు వచ్చిన తర్వాత ఒకలాగా కనపడతాను, అవునా? బయట ఉన్న వాళ్ళకు మరొకలాగా కనపడతాను. అలా కనపడాలంటే నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటే నేనేంటో మీకు అర్థమవుతుంది. అంతేగాని అక్కడ కూర్చొని ఉంటే నా గురించి పూర్తిగా తెలుస్తుందా? తెలీదు. అలాగే దేవుడి గురించి కూడా ఒక రూపమే ఈరోజు సమాజానికి తెలిసింది. అదే ప్రేమ, అదే జాలి, అదే దయ, అదే కరుణ. కానీ దేవుడు ఎంతైతే ప్రేమిస్తున్నాడో అంతే కోపం కూడా ఆయనకి ఉంది. అందుకే దహించు అగ్ని అన్నాడండి. ఏమండి, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా అండి? ఒకసారి ఆదికాండం చూద్దాం. ఆయన ప్రేమ ఎంతతో చూడండి. ఆయన ఎందుకు కోపపడుతున్నాడో చెప్పే ముందు ఆయన ప్రేమ ఒక్కసారి చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. చూడండి, దేవుడు ఎందుకు కోపపడుతున్నాడో, ఎందుకు దహించు అగ్ని అయ్యాడో, ఎందుకు ఆయనకు అంత కోపం వచ్చిందో ఒకసారి మీరే చదవండి. నిద్రపోయారంటే మాత్రం మీకు ఇక నేను చెప్పలేను కదండి. ఇప్పుడే చెప్పారు కదా మీరు, ఎవరినైనా నమ్మితేనే 10 రూపాయలు ఇస్తానన్నారు, అవునా? మరి ఇక్కడికి వచ్చి నిద్రపోతే దేవుడు మీ సమస్యలు తీరుస్తాడా? అది మీ జ్ఞానానికే వదిలిపెడుతున్నాను నేను ఇక. ఓకేనా? మీ ఇష్టం. ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడును. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినాన విశ్రమించాడటండి. ఇక్కడ 6 దినాలు మనిషి కోసం దేవుడు కష్టపడ్డాడని ఆ కష్టాన్ని చెప్పుకుంటున్నాడండి. ఒక తండ్రి తన పిల్లలతో చెప్పుకుంటున్నట్లుగా. ఎప్పుడైనా కానీ తల్లిదండ్రుల కష్టం పిల్లలకు అర్థమైతేనే వాళ్ళు పాడవకుండా ఉంటారు. పాడు అవ్వకుండా ఉండాలంటే మీ కష్టం వాళ్ళకి అర్థం కావాలి. అప్పుడే కదండి వాళ్ళ మీద మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నారో వాళ్ళకి అర్థమయ్యి చెడు వాళ్ళ వ్యసనాలకు బానిసలు కాకుండా మీ మాటలు వినేది వాళ్ళు. అవునా కాదా చెప్పండి. ఇప్పుడు తల్లిదండ్రుల మీద పిల్లలకి తల్లిదండ్రులు అంటే ఎందుకంత ఇష్టం, ఎందుకంత ప్రేమ అంటే వాళ్ళ కోసం వాళ్ళ నాన్న అడగక ముందే అన్నిటిని తెచ్చి పెడతాడు కాబట్టి.
ఉదయం లేచిన తర్వాత స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా, పనులు చేసుకోవాలన్నా, అవి చేసుకోవటానికి ముందు అవసరతలన్నీ తీర్చడం కోసం రోజంతా ఎండలో కష్టపడొచ్చి సంపాదించింది ఇస్తున్నాడు. కాబట్టి ఆ తండ్రి అంటే ఆ పిల్లలకి ఇష్టం, ఆ తల్లి అంటే ఆ పిల్లలకి ఇష్టం. అందుకే ఈరోజు సమాజం ఏం చేసిందంటే, దేవుడిని పక్కన పెట్టి ఒక తప్పు చేసినా తల్లిదండ్రులకు మాత్రం ఒక ఫస్ట్ స్టేజ్ని ఇచ్చిందండి. తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవాన్ని 4వ స్టేజ్లో పెట్టింది, తల్లిదండ్రులకి మొదటి స్టేజ్ ఇచ్చింది. ఎందుకంటే కనబడుతున్న దైవాలుగా వాళ్ళనే కొలుస్తారు కాబట్టి. ఎందుకు తల్లిదండ్రులు అంతగా చూస్తున్నారంటే, బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు బతుకుతాడో చస్తాడో తెలియకుండానే చావు దాకా వెళ్ళొచ్చేది తల్లి అయితే, 9 నెలలు మోసిన ప్రేమ తల్లిదైతే, బతుకున్నంత కాలం మోయాల్సిన బరువు బాధ్యతలు మోయాల్సిన వాళ్ళు ఎవరు? తండ్రి. అందుకనే తల్లిదండ్రులు అంటే పిల్లలకి చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు పిల్లల కోసం కష్టపడుతున్నారు కాబట్టి. వాళ్ళ కష్టం పిల్లలకు అర్థమైనప్పుడు వాళ్ళు తల్లిదండ్రులని చాలా చక్కగా చూసుకుంటారు, వాళ్ళ మాట చక్కగా వింటారు. అందుకే ఇక్కడ దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఆయన మాట వింటావని, నీ తల్లిదండ్రుల కష్టాన్ని చూసి వాళ్ళని ఎలాగైతే నువ్వు ప్రేమిస్తున్నావో, నీ కోసం కష్టపడ్డాడని, రాత్రంతా కష్టపడ్డాడు, పగలంతా కష్టపడ్డాడని చెప్పి నీ తల్లిదండ్రులను ఎలాగైతే ప్రేమిస్తున్నావో, ఆ దేవుడు ప్రేమ కూడా నువ్వు అర్థం చేసుకుంటావని, నీ కోసం నేను 6 దినాలు కష్టపడ్డానని ఆదికాండం స్టార్టింగ్లోనే ఆయన కష్టాన్ని నీకు చెప్తున్నాడు, ఆయన పనిని నీకు చెప్తున్నాడు. ఆయన చేసిన పనిని తెలుసుకొనైనా నువ్వు ఆయన్ని ప్రేమిస్తావు అని, నువ్వు ఆయన మాట వింటావు అని. నీకోసం 6 విశ్వదినాలు కష్టపడ్డాడు. సూర్యుని చేశాడు, భూమిని చేశాడు, కనబడుతున్న వాటన్నిటినీ చేశాడు. కళ్ళ ముందు కనపడుతున్న రంగుల వలయం అని నువ్వు అనుకుంటున్నావు కదా, ఈ రంగుల వలయాన్నింటినీ నీకంటే ముందు నిన్ను చెయ్యాలనుకున్నప్పుడే వాటన్నిటిని నీ గురించి ఆలోచించి చేసేసాడు. అది చేసి కష్టపడి రెస్ట్ తీసుకుంటున్నాడు నీ తండ్రి. అదే చెప్తున్నాడు, 6 దినాలు కష్టపడి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినాన విశ్రమించాడు. ఒక తండ్రి నీ కోసం పని చేసి విశ్రమిస్తే ఆయన నువ్వు గౌరవిస్తావా, లేదంటే ఏం చేస్తావు? గౌరవిస్తావా? నా నాన్న నా కోసం పని చేసి వచ్చాడు అని చెప్పి చాలా కేర్గా చూసుకుంటావండి. అలాగే దేవుడు కూడా నీ కోసం కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డాడంటే, తల్లి గర్భంలో కష్టపడ్డాడు నిన్ను కట్టడానికి. నువ్వు భూమి మీదకి వచ్చేటప్పటికి ఈ రంగులన్నీ చూడటం కోసం. ఏమండి, మనిషి కన్నా ఎక్కువ రంగులు చూడగలిగిన వారు సమాజంలో, ప్రపంచంలో ఎవరు లేరండి. జంతువులలో ఏ జంతువైనా సరే ఎక్కువ రంగులు చూడలేదు. కంఠంలో ప్రాణం ఉన్న ఒక మనిషి మాత్రమే చూడగలడు. మనం చూస్తూ పెంచుకుంటాం కదా కుక్క అని, అది 2 రంగులు మాత్రమే చూడగలదు. పిల్లైనా 2 రంగులే చూడగలదు. మనం పెంచుకొని వాటిని పేర్లు పెట్టి పిలుచుకుంటాం కదా, టామీ అనో, జిమ్మీ అనో, ఏదో ఒక అమ్మీ అనో పిలుచుకుంటాం. మంచి బ్లూ కలర్ శారీ కట్టుకొని దాని ముందుకెళ్ళి ఎలా ఉంది అన్నాం అనుకోండి, దానికి ఏం తెలీదు. దానికి కనపడేది 2 రంగులే. నువ్వు వేసుకున్న రంగు దానికి ఏమీ అర్థం కాదు. నువ్వు ఏ రంగు బట్టలు వేసుకున్నా కానీ దానికి కనపడేది 2 రంగులే. కనపడితే రెడ్, లేదంటే సిల్వర్ కలరు. నువ్వు ఏ రంగు బట్టలు వేసుకున్న దానికి కనపడదు. ఇక జంతువులన్నిటికి కూడా అంతేనండి, 2, 4, 6 అంతే. ఎక్కువ రంగులు చూడగలిగింది మనిషి తర్వాత సముద్రంలో ఉండేటటువంటి తిమింగలం. అంతకుమించి ఏది చూడలేదు. నువ్వు చూడాలని కనబడుతున్న రంగులన్నిటినీ చేశాడు. నీకోసం 6 విశ్వదినాలు కష్టపడ్డాడు. కష్టపడి సృష్టిని అంతటినీ చేసి నీ పాదాల చెంత పెట్టి ఆయన ఏం చేశాడు? రెస్ట్ తీసుకున్నాడు. నీ కోసం పని చేసి రెస్ట్ తీసుకున్నాడు. అంత ఇష్టం నువ్వంటే దేవుడికి. ఇంకో మాట చూస్తారా? చూడండి, ఇంకా సామెతల గ్రంథం. అదొకటే కాదండి, కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో, నువ్వంటే ఎంత ఇష్టమో దేవుడికి చూడండి. దేవుడు మనుషుల్ని ఎంత ప్రేమించాడో చూడండి. 15వ అధ్యాయం 3వ వచనం. మొదట నీకు అప్పగించితిని. 15 మాంసం గురించి. 39 చదవండి అమ్మ. వాటర్ ఇవ్వండి ఒకరు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 39వ వచనం చూడండి, ఏమని చెప్తున్నాడు? మనుష్య మాంసము వేరు,
మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. ఏమండి, మరియు ఆకాశ వస్తు రూపములు కలవని చెప్పి వాటి గురించి చెప్తున్నాడండి. మనిషి కోసం ఒక మాంసానికి ఉండే టేస్ట్ ఇంకో దానికి పెట్టకుండా చేసాడండి. ఎన్ని మాంసాలు తిన్నారు మీరు చెప్పండి, ఒక మాటలో చెప్పాలంటే ఎన్ని టేస్టులు తిన్నారు చెప్పండి, ఆలోచించండి ఒకసారి. సరే, మనకు తెలిసినవి అనుకుందామండి. ఏమేం మాంసం తెలుసు మనకి? చికెన్ తెలుసు. చికెన్ టేస్ట్ వేరు, ఇంకా మటన్ టేస్ట్ వేరు. తర్వాత ఫిష్ వేరు, తర్వాత ప్రాన్స్ వేరు, తర్వాత ఏంటిది క్రాబ్స్ వేరు, ఇంకా చాలా రకాల మాంసాలు ఉన్నాయి కదండి. ఆ మాంసాలన్నీ కూడా నీకు ఒక మాంసానికి ఉండే రుచి మరొక దానికి ఉంటే నువ్వు తినలేకపోతావేమో, ఎప్పుడు ఒకటే రుచి అని మాంసాలు కూడా వేరుగు పెట్టేశాడండి. చేప మాంసం వేరు, మనుష్య మాంసం వేరు, జంతువుల మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చాలా రకాల మాంసాలు ఉన్నాయి. మనం చాలా రకాల పక్షులు తినేస్తాం. కోడిని తింటాం, ఇక నేను అదే తింటానండి, ఇంకా నాకు తెలియదు. ఇంకా పామురాలు తింటారు, కొంగ తింటారు, చాలా రకాలు తింటామండి. అన్ని రుచులు ఒకేలాగా ఉంటాయా? ఉంటాయా? ఉండవండి. ఉంటే అన్నింటికి తింటామండి, ఎప్పుడు ఒకటే తింటాం కదండి. కాబట్టి అన్ని రకాలు వేరు, అన్ని రకాల మాంసాలు వేరు. వేరుగా ఉండాలని, నీ నాలుకకు రుచి కావాలని, నీ గురించి ఆలోచించిన నీ పరలోకపు తండ్రి నిన్ను ప్రేమించి నీ కోసం చాలా రకాల మాంసాలని పెట్టేశాడు. నీకోసం చాలా రకాల జంతువులని, పక్షులని, కనబడుతున్న వాటన్నిటినీ చేసేసాడు. ఎవరి కోసమయ్యా నువ్వు కష్టపడిందంటే 6 అడుగులు లేని నీ కోసమే కష్టపడ్డాడు దేవుడు. కనబడుతున్న వాటన్నిటిలో దావీదు గారు అంటారండి, కనబడుతున్న ఆకాశాన్ని, కనబడుతున్న జంతువులని, వాటికున్న రూపాన్ని చూడగా 6 అడుగులు లేని మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి మనిషి ఏ పాటోటయ్యా అని అడుగుతాడండి దావీదు గారు. కానీ దేవుడు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? 6 అడుగులు కాదు, 3 అడుగులు కాదు, 4 అడుగులు కాదు, ఎన్ని అడుగులున్నా నాలో నుంచి వచ్చిన వాడు నా కొడుకు, నా కుమార్తె అండియా. కాబట్టి వాళ్ళందరి కోసం నేను కష్టపడ్డానయ్యా. ఎంత కష్టపడ్డానంటే కనబడుతున్న వాటన్నిటినీ వాళ్ళ కోసం చేసేసి దేవుడినైనా నేనే రెస్ట్ తీసుకున్నానంటే ఇక ఎంత కష్టపడ్డానో ఆలోచించండి అని చెప్పి చెప్తున్నాడండి. ఆ కష్టం అర్థం కాని ఈరోజు సమాజం దేవుణ్ణి దూరం పెట్టింది. ఆ కష్టం అర్థం కాని ఈరోజు కొంతమంది క్రైస్తవులు ఇప్పటికీ నిద్రపోతూనే ఉన్నారండి కదా. దేవుడి కష్టం అంత కష్టపడ్డాడన్న తర్వాత ఆ కష్టాన్ని తెలుసుకోవాల్సిన మనం ఇంకా నిద్రపోతున్నావంటే నువ్వేం చెప్పినా నాకు అనవసరం. అప్పుడప్పుడు చనిపోయిన కాడ మేళం మోగిస్తారు కదా, చనిపోయి వాళ్ళు బాధపడుతూ ఉంటే వీళ్ళు సన్నాయి ఊతూ సౌండ్ చేస్తూ ఉంటారు. ఏమని? నువ్వు పోతే నాకేంటి, నా డబ్బులు నాకు ఇచ్చేయాలని చెప్పి వాళ్ళు పాట పాడుతూ ఉంటారండి. ఎందుకంటే సౌండ్ చేస్తున్నారు కదా. వాళ్ళేమో పోయి ఏడుస్తుంటే నువ్వు పోతే నాకేందంట, నా డబ్బులు నాకు అంటనే వాళ్ళు సౌండ్ చేస్తూ ఉంటారండి కదండి. అలాగే నువ్వు ఏం చేసుకుంటే నాకెందుకు, ఎంత కష్టపడితే నాకెందుకు, వచ్చేసాను, ఇంటికి వెళ్తున్నాను, సమస్య ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాను, లేదా పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుంటాను, లేదా ఒకరోజు అన్నం మానేసి ప్రార్థన చేస్తాను, నువ్వే తీర్చేస్తావు. ఇదే కదండి మన ధీమా. అంటే ఒక మనిషిగా మనకే ఇంత అర్థం అవుతున్నప్పుడు దేవుడికి అర్థం కాదంటారా? దేవుడికి తెలియదు అంటారా? మనకన్నా దేవుడు తెలివి తక్కువైన వాడు అంటారా? కాదండి, ఆయన చాలా తెలివైన వాడు. ఇప్పుడు కూర్చున్న వింటున్నావు చూసావు మాటలు, ఒక ఎమ్మెల్యే వచ్చి మాట్లాడితే నువ్వు ఎలా ఉంటావు? లేదంటే డాక్రా డబ్బులు పంచుతున్నారంటే ఎంత అలర్ట్గా ఉంటావు? పక్కన పిల్లలు మాట్లాడితే ఊరుకుంటావా? చటామని కొడతావు. అంటే ఆ డబ్బు దగ్గర ఉన్న విలువ, లేదంటే ఆ డబ్బు దగ్గర ఉన్నటువంటి ఆసక్తి సాక్షాత్తు దేవుడు మాటలు వినపడుతుంటే లేదు కదా నీకు. నిద్రపోతున్నావు కదా నువ్వు, వింటలేదు కదా నువ్వు. అంటే నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడా? నీకు కూడా దేవుడు సహాయం చేస్తాడా? అది మీ ఇంకిత జ్ఞానానికి వదిలిపెడుతున్నానండి. మీరేమంటారు చెప్పండి? బయట దాకా మనం వెళ్ళొద్దు, నా ఆలోచన కూడా వద్దు, మీ ఆలోచనే చూద్దాం. దేవుడు సహాయం చేస్తాడంటారా? ఇన్ని చూసిన తర్వాత కూడా, ఇంత నిర్లక్ష్య పెట్టిన తర్వాత కూడా చేస్తాడా? చేస్తాడన్న వాళ్ళు ఎవరైతే చెప్పండి.
లేదన్న వాళ్ళు నవ్వుతున్నారు కదా జాలీగా. చేస్తాడా? అయినా చేస్తాడా? ప్రార్థనకు వచ్చేసి మాటలు వినకుండా నిద్రపోతున్నా ఆయన ఎన్ని చెప్పినా నువ్వేం చెప్పుకుంటే నాకెందుకు, తర్వాత నేను ప్రార్థన చేస్తాను నాకు సాల్వ్ చేసి అంటే అయినా చేస్తాడా? నమ్మకుండా 10 రూపాయలే నువ్వు వీకపోతే నీకు అన్ని సమస్యలు తీసేయటానికి దేవుడు సిద్ధపడాలంటే నీలో ఏముంది లక్షణం? ఏముంది దేవుడు నీకు సహాయం చేయటానికి? నువ్వు అడుగుతావు కదా, 10,000 అడిగిన వాడికి వచ్చి నీకేముంది వెనకాల? ఇల్లుందా? సొంత ఇల్లు. అద్దిల్లు అయితే ఇవ్వను, సొంత ఇల్లు అయితే ఇస్తాను. ఎందుకు? కాగితాలు పెట్టుకొని నువ్వు కట్టకపోతే దాంట్లో కూర్చుంటాను వచ్చి కదా. మరి వెనకాల ఏముంది? నెలకి ఏమొచ్చింది? నీకు ఎంత వచ్చింది? 10,000 వస్తాయా? మరి లేదంటే నువ్వు ఇవ్వవు కదా డబ్బులు, ఎలా ఇస్తావు? మరి నేను ఎలా నమ్మంటావు అని నువ్వు అడుగుతావు. మరి దేవుడు నిన్ను నమ్మి నీ సమస్యలు తీసేయాలనుకుంటే, నిన్ను నమ్మి దేవుడు నిన్ను దీవించాలనుకుంటే నీలో ఏముంది దేవుడు దీవించడానికి? కనీసం పట్టుమని గంట సేపు కూడా నిద్రపోకుండా దేవుడి మాటలు వినలేవా మనం? కనీసం పట్టుమని చెప్పి దేవుడి కోసం ఒక అబద్ధాలు ఆడకుండా ఉండలేవు, దొంగతనాలు చేయకుండా ఉండలేవు, బూతులు మాట్లాడకుండా ఉండలేవు. కానీ దేవుడు మనల్ని ఏం చేయాలి? ఆశీర్వదించాలి, దీవించాలి, కుటుంబాన్ని దీవించాలి, అందరినీ బాగా చూడాలి దేవుడు. కానీ నేను మాత్రం బాగా ఉండను. ఇది ఎక్కడ న్యాయం అండి? నీకే అర్థమవుతుంది కదండి, దేవుడికి తెలియదా అండి? తెలుసండి దేవుడికి. చూడండి మరొక మాట చూడండి, మాంసం వేరుగా చేశాడు, ఎంత కష్టపడ్డాడో తెలుసా అండి? దేవుడికే జ్ఞానం అవసరమైందండి ఆయనకి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. దేవుడికి ఏం అవసరమైందో ఒకసారి చూడండి. నీ కోసం సృష్టిని చేయడానికి దేవుడికే జ్ఞానం అవసరమైందండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఆయన తన బలము చేత, తన జ్ఞానం చేత ఏం చేశాడట? ప్రపంచాన్ని స్థాపించాడట. ఆయనకి జ్ఞానం అవసరమైంది, కష్టపడ్డాడు, రెస్ట్ తీసుకున్నాడు. ఎందుకు కష్టపడ్డావు దేవుడా? ఎందుకు నువ్వు పని చేసావు? ఎందుకు నువ్వు అంత కష్టపడ్డావు? ఎందుకు రెస్ట్ తీసుకుని అంతకు చేసావు అంటే, నీ కోసం నా కోసం దేవుడు చెప్తుంటే మనం దేవుడి మాట వినకపోతే అప్పుడు చెప్పండి దేవుడు కోపం రావద్దంటారా? మరొక మాట చూద్దామా? చూడండి ఇంకా ఎంత ప్రేమించాడో. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం చదవండి అండి. చూడండి అండి. ఏవండి, మనం లోన్లీగా ఫీల్ అవుతాం కదా, నాకు ఎవరూ లేరు, అందరూ ఉన్నా నన్ను తొక్కేయాలని చూస్తున్నారు, అందరూ ఉన్నాగా నన్ను వదిలిపెట్టేయాలని చూస్తున్నారు, నా వాళ్ళే నన్ను ముందు మంచిగా మాట్లాడితే వెనకాల వెన్నుపోట్లు పొడుస్తున్నారని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటాం కదా. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత కూడా ఆయన మాట వినకపోతే ఇక మనల్ని ఏమనుకోవాలో మనమే ఆలోచిద్దాం. యెషయా గ్రంథం 49:15 వచనం. స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డను చూడండి కరుణించకుండా చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అన్నాడండి. దేవుడు నిన్ను మర్చిపోను అని చెప్పాడండి. నువ్వు మర్చిపోను అని చెప్తే నువ్వు వినవేమోనని చెప్పి, కావాలంటే చూడు నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను అన్నాడండి. చూడాలంటే ఇప్పుడు కనపడదు కదండి, చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తామండి, అక్కడికి వెళ్ళి ఆయన చేతులు చూసి ఉన్నారో లేదో చూసి రండి అండి. ఓకేనా? కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? చూడుము నా అరచేతుల్లో కూడా నిన్ను చెక్కుకున్నాను. ఒక ఫోటో తీసి పెట్టుకుంటే అది కొన్నాళ్ళకి పాడైపోద్ది. ఈ ఫోన్లో నువ్వు ఫోటో పెట్టుకోవాలనుకుంటే ఎవరి ఫోన్ అయితే వాళ్ళదే పెట్టుకుంటాం, ఎవరిష్టమైతే వాళ్ళదే పెట్టుకుంటాం. కానీ దేవుడు చేతిని చూసుకున్న ప్రతిసారి నువ్వు కనపడాలని నీ రూపాన్ని ఆయన చేతుల మీద చెక్కుకున్నాడు. చెక్కుకున్నది త్వరగా చెడిపోదు కాబట్టి నీ రూపాన్ని ఆయన చేతిలో చెక్కున్నాడు. నిన్ను కన్న తల్లైనా నిన్ను మర్చిపోయిద్దేమో కానీ నేను నిన్ను మరువను అన్నాడు. మర్చిపోతారు కదండి. ఏమండి, కనబడటానికి పైకి ఇలా నవ్వుతున్నాం కానీ తల్లుల మీద కోపం ఉన్న వాళ్ళు లేరా ఇక్కడ? నాకు ఇవ్వకుండా మా వాళ్ళకి ఇచ్చిందన్న వాళ్ళు లేరా? ఉన్నారా లేరా అండి? నాకు ఇవ్వకుండా మా అన్నకి ఇచ్చింది, నాకు ఇవ్వకుండా మా తమ్ముడికి ఇచ్చేసింది, నాకు ఇవ్వకుండా మొత్తం మా చెల్లికి పెడుతుంది అని కోపాలు ఉన్నవాళ్ళు లేరా? ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ తల్లైనా నిన్ను మర్చిపోయిద్దేమో కానీ, నీ తల్లైనా నిన్ను కేతా చేసిద్దేమో కానీ, నీ తల్లైనా నిన్ను తక్కువ చేసిద్దేమో కానీ నేను నిన్ను మరువను, విడవను. తర్వాత ఏం చేశాడంట?
చేతులలో చెక్కుకున్నానన్నాడండి. అంత మాత్రమే కాదు, అదే యెషయా గ్రంథం చదవండి ఏమని చెప్తున్నాడు. 46వ అధ్యాయం 4వ వచనం చదవండి, ఏమంటున్నాడు. ముదిమి వచ్చు వరకు, ఏమండి ఎక్కడ వరకు ఎత్తుకుంటాడట, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అంటున్నాడు. తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నేనే నిన్ను చేశాను. చంక పెట్టుకొని వాడను నేనే, నీకున్న సమస్యల్లో సహాయం చేసేవాడిని కూడా నేనే. ఎందుకంటే నువ్వు నా కుమార్తెవు కదా, నా కొడుకు కదా, నువ్వు నేను చేశాను కదా. నిన్ను బాధపడుతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటానండి? ఏ తండ్రి ఏ తల్లి పిల్లలు బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటారు? మీరు చెప్పండి. మీ మాట వినకపోయినా సహాయం, బాధల్లో ఉన్నారంటే ముందుకు వెళ్ళిపోతారు. ఎందుకంటే కన్న ప్రేగు బంధం. ఎన్ని నెలలు? 9 నెలలే నువ్వు మోసింది. కానీ పుట్టే బిడ్డ కోసం చావు దాకా వెళ్ళొచ్చావు చూసావా, 9 నెలల కోసమే. కానీ దేవుడిలో ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చావు తెలుసా? కీర్తన గ్రంథం 90వ అధ్యాయం చూడండి, ఏమంటున్నాడు. 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదవండి. మోషే గారు చెప్తున్నారండి, ప్రభువా తరతరాల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మారుస్తున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. తరతరాలు ఉండొచ్చావు దేవుళ్ళో నుంచి. 9 నెలలు ఉండొచ్చిన నీకే, మోసిన కన్న ప్రేగుకే నీకు అంతుంటే ప్రేమ, బాధలో ఉంటే తట్టుకోక వెళ్ళిపోతున్నావే. తరతరాలు దేవుళ్ళో నుంచి ఉండి బయటకు వచ్చావు. నువ్వు బాధల్లో ఉన్నావంటే దేవుడు ముందుకు రాలేడా? రాగలడు. సహాయం చేయలేడా? చేయగలడు. కానీ ఎందుకు సహాయం చేయకుండా వెనక్కుంటున్నాడో తెలుసా? ఆయన ఎంతైతే ప్రేమించాడో మనిషి అంత ద్వేషించాడండి దేవుణ్ణి. దేవుడు మనిషిని ఎంతైతే ఇష్టపడ్డాడో అంతగా ఏడిపించారండి దేవుణ్ణి. అవునంటారా కాదంటారా చెప్పండి? దేవుడి మాటలు వినబడుతున్న వేళ ఎక్కడ 2-3 నిలబడి కూర్చొని దేవుడి గురించి మాట్లాడుకుంటారో అక్కడ ఎవరుంటారని చెప్పాడు? యేసుక్రీస్తు వారు ఉంటారని చెప్పారు కదండి. ఆయన పక్కన నిలబడి నువ్వు మాట్లాడుతున్న మాటలు నువ్వు ఎంత శ్రద్ధగా వింటున్నావో, విన్నదానికి ప్రతిఫలంగా నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలని చెప్పి ఆయన ఉంటే నువ్వేం చేస్తున్నావు? లెఫ్ట్ రైట్ అని పైకి కిందకి అంటున్నావు కదా, చక్కగా ముందుకి వెనక నిద్రపోతున్నావు. ఇక దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అంత ప్రేమించిన ఆయన్ని పక్కన పెడితే, ప్రేమను పక్కన పెట్టి ఇక ఆయన ఏం చేయాలి చెప్పండి? మీరే చెప్పండి. ఏం చేయాలి చెప్పండి? నిద్రలో ముందు గోగుతున్న వాళ్ళు అలానే కింద పడేయాలంటారా? ఏం చేయాలనుకుంటారు మీరు? చూడండి, మరొక మాట చూడండి అండి. ఆయనే కాదండి, అంత మాట్లాడాడు కదా. స్త్రీ తన గర్భాన్ని పుట్టిన బిడ్డను కరుణించకుండా మర్చిపోతుందా? స్త్రీ అయినా మర్చిపోయిద్దేమో కానీ, కన్న తల్లైనా మర్చిపోయిద్దేమో కానీ నేను మరువునని చెప్పాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అని చెప్పాడు. ఏమంటే తల్లిదండ్రులు ఎప్పుడు దాకా ఎత్తుకుంటారు? ఎప్పుడు దాకా ఎత్తుకుంటారు? 4 సంవత్సరాల, 5 సంవత్సరాల? ఇంకా తినేసి బాగా ఆరోగ్యం వచ్చేసి బలంగా పిల్లలుంటే ఇంకా ఎత్తుకునేటప్పుడు మీరేం మాట్లాడతారు చెప్పండి? ఒక్కరు చెప్పండిలేండి, అందరూ వద్దు. ఏమంటారు మీరు? ఏమంటారు? నిజంగా అంటారండి మీ పిల్లల్ని మీరు? అనేస్తారు. ఎన్ని సంవత్సరాలు మోసి, ఎన్ని సంవత్సరాలు ఎత్తుకొని? 3, 4, 5 సంవత్సరాలకి ఏమంటారమ్మా? దూడలాగున్నావు, ఇక నువ్వు దిగవా అంటారు. అవునా? అయితే ముసలితనంలో కూడా ఎత్తుకుంటానని ఎవరిని అంటున్నారు? నిన్నెత్తుకుంటానంటున్నాడు. నీ దేవుడు నీకు చెప్తున్నాడు. నీ తల్లి నిన్ను 3-4 సంవత్సరాలకే ఎలా ఉన్నావంటుంది. అలాంటిది వృద్ధాప్యంలో కూడా నిన్ను ఎత్తుకుంటానయ్యా అని చెప్తున్నాడు దేవుడు. వృద్ధాప్యంలో ఎవరు ఎత్తుకుంటారు చెప్పండి అండి? కన్నోళ్ళే బయటపడేసి ముద్ద పెడతారండి. వస్తే ఏళ్ళకు ముద్ద పెడితే వాళ్ళు తినేటప్పుడు ఒక ముద్ద వేస్తారు, లేదంటే లేదండి. ఎవరు పట్టించుకోరండి. పైకి దేవుడు నమ్ముకున్నామని మనం చెప్పుకుంటాం కానీ మనం కూడా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేము. వెళ్తే వాళ్ళు చేసిందంతా కూడా ఏం చేయాలి? శుభ్రం చేయాలి, కడగాలి, అన్నీ చేయాలి. అది చూసి చూడనట్టుగా ఉంటే
అలా ఉన్నవాళ్ళు లేరంటారా? లేరంటారా చెప్పండి? అవునా కాదు చెప్పండి? అవునండి, నిజమండి. ఎంత చేసినా చివరికి మరణ దినం వచ్చేటప్పటికి మనం కూడా అది ఫేస్ చేయాల్సిందే. అలాంటి వాళ్ళుగా ఉన్నారండి ఈరోజు సమాజం. వృద్ధాప్యం వచ్చిందంటే గర్భాన పుట్టిన పిల్లలే పట్టించుకొని ఈ రోజుల్లో ఇలాంటి సమాజంలో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునే వాడును నేనే అన్నాడండి. వృద్ధాప్యంలో ఎత్తుకునే వాళ్ళు ఉన్నారా? ఎవరు ఎత్తుకోరు. వృద్ధాప్యంలో అందరూ చేదరించుకునే వాళ్ళే, నీ నుంచి దూరంగా వెళ్ళే వాళ్ళే. నువ్వు ఇక్కడ కనపడితే నీ దగ్గర వాసన వస్తుందని అంత దూరం వెళ్ళిపోయే వాళ్ళే. కన్న పిల్లలు కూడా నువ్వు పాడు చేస్తావని చెప్పి ఇంట్లో ఉంచుకోకుండా బయట కూర్చోబెట్టి అన్నం పెట్టేవాళ్ళే. ముద్ద ముద్దకి తిట్లు తిట్టేవాళ్ళే. అవునంటారా కాదంటారా చెప్పండి? ఎంతమందిని చూడట్లేదు సమాజంలో? ఉన్నారా? అది కొన్ని ఉన్నారని చెప్పేస్తున్నారు మీరే. అలాంటిది ఆ సమయంలో కూడా నిన్ను ఎత్తుకునేవాడును నేనే అన్నాడండి. అభయం ఇచ్చిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడండి. కానీ నమ్మకంగా